ఎలాంటి టైటిల్ అయితే బాగుంటుంది అర్జున్, కాస్త ఏదో ఒకటి పెట్టేయద్దు, కొంచెం ఆలోచించు, సెన్సిబుల్గా ఉండాలి, జనానికి అర్థం అవ్వాలి, సినిమా సోల్ కరెక్ట్గా ఎలివేట్ అవ్వాలి, సౌండ్ వినగానే మనకు సోల్ అర్థం అవ్వాలి. అది టైటిల్కి ఉండాల్సిన లక్షణం అండి. సినిమా ఏ జానర్లో ఉంటుందో, సినిమా కలర్ ఏమిటో, ఆ సినిమా వరల్డ్ ఏమిటనేది మనకి టైటిల్ వినగానే అర్థం అవ్వాలి. ఆ సౌండ్కి, ఆ సోల్కి ఆ కనెక్షన్ ఉంటుంది. చాలామంది ఆ కనెక్షన్ మిస్ అవుతుంటారు. అదొకసారి చూడు అన్నప్పుడు టక్కని చెప్పి ఉత్తర క్షణంలో చెప్పాడు నాకు, సార్ దేవకీ నందన వాసుదేవ ఎలా ఉంది సార్ టైటిల్ అని. నాకు దాదాపు ఒక నెల ఆలోచిస్తే కానీ రాని టైటిల్ ఏంటి ఇది తొందరగా చెప్పేశాడు, ఆల్రెడీ ఒక నెల 2 నెలల నుంచి దీని మీద కూర్చొని ఉన్నాడా అనే డౌట్ వచ్చింది నాకు. చాలా అద్భుతమైన టైటిల్ అండి దేవకీ నందన వాసుదేవ. ఎవరికైనా సరే పట్టేస్తుంది. ఆ టైటిల్ చెప్పినప్పుడే నాకు అనిపించింది, డైరెక్టర్ కరెక్ట్గా ఉన్నాడు, లైన్లో ఉన్నాడు, సినిమాకి ఏం కావాలో అతను బాగా తెలుసు అనేది నాకు అక్కడ అర్థమైపోయింది. చాలా మంచి సినిమా వస్తుందండి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సందీప్ కిషన్ గారితో నేను ఆల్రెడీ ఒక సినిమా చేసున్నా. అయితే అది మేము ఒకటి అనుకున్నాం, అదేదో అయిపోయింది. అది అనుకున్నంత సక్సెస్ కాలేదు ఆ సినిమా. కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాకి సందీప్ కృష్ణ గారితో పనిచేయాలని ఉంది. ఖచ్చితంగా చేస్తాను నేను. ఇక గల్లా జయదేవ్ గారండి, మా తెనాలి మాకు ఎంపీగా చేశారు. మేమందరం అనుకుంటూ ఉండేది ఏంటంటే, గల్లా జయదేవ్ గారికి మేము పెట్టిన పేరు ద లైన్ ఆఫ్ పార్లమెంట్. ఇప్పుడు ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్యే అసెంబ్లీలో కానివ్వండి, లేకపోతే ఎంపీ పార్లమెంట్లో కానివ్వండి, వాళ్ళు వెళ్ళినప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వాళ్ళు టీవీ ముందు కూర్చొని చూస్తూ గర్వపడాలండి. అదిగో మా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు చూడండియా, అదిగో మా ఎంపీ మాట్లాడుతున్నాడు వినండియా, చూడండియా మిగిలిన వాళ్ళందరూ ఎట్లా ఆయన వైపు చూస్తున్నారు. అలాగా ఆ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ఆ ఓటర్లు గర్వపడేలాగా నడుచుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు అంటారు, వాళ్ళని ఎంపీలు అంటారు. సిగ్గుపడేలాగా నడుచుకునే వాళ్ళని ఎంపీలు ఎమ్మెల్యేలు అనరండి, వాళ్ళకి వేరే పేర్లు ఉంటాయి. ఈ వేదిక కాదు దాని గురించి మనం మాట్లాడకూడదు. సో అలాగా ఒక గుంటూరు అనేటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం, ఇంకా చెప్పాలంటే తెలుగు వాళ్ళు అందరూ, అదిగో మా తెలుగువాడు పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు వినండి, స్టాండింగ్ ఓవేషన్లో వినండి అని చెప్పేలాగా ఆ స్థాయికి ఒక ఎంపీ అనేటువంటి ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేటువంటి ఆ పదవికి గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మా ఎక్స్ ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు. వారితో కూడా ఈ రోజులో నేను వేదిక షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఒక మంచి సినిమాని మేము ఇస్తున్నామండి. రేపు వస్తుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది, అందరికీ నచ్చుతుంది. దీనికి ప్రేక్షకుల ఆశీస్సులు, పెద్దల ప్రోత్సాహం, అలాగే మీడియా మిత్రుల సహకారం అన్నీ ఉండి ఈ సినిమా అద్భుతంగా ముందుకెళ్ళాలని, మా నిర్మాత బాలకి బాగా డబ్బులు రావాలి, ఇంకా మంచి సినిమాలు చేయాలి, నెక్స్ట్ ఇంతకంటే పెద్ద సినిమా చేయాలి, దానికి కూడా నేను రాయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నౌ